నిత్యం ఏదో ఒక వివాదంతో హాట్ టాపిక్గా మారే మాధవిలత మరోసారి వార్తల్లో నిలిచారు. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఆమె చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ పని తీవ్ర చర్చకు దారితీయడంతో పాటు వివాదంగా మారింది. ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టా, యూట్యూబ్ ఎక్కడ చూసినా మాధవిలత వీడియోలే కనిపిస్తున్నాయి. దీంతో కొంతమంది ఆమె ప్రశంసలు కురిపిస్తే మరికొందరు విమర్శిస్తున్నారు. ఇంతకీ మాధవిలత ఏం చేశారు? ఎందుకు ప్రశంసలు, విమర్శలు వస్తున్నాయి? వాచ్ దిస్ వీడియో. నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. సాధారణంగా ఒక పెద్ద ప్రైవేట్ హాస్పిటల్ యజమానైన మాధవిలత బీజేపీ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన నాటి నుండి ఆమె వ్యవహారం హాట్ టాపిక్గానే ఉంది. మాధవిలత ఏం చేసినా అది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ క్రమంలోనే పలుమార్లు వార్తల్లో నిలిచిన మాధవిలత ఇప్పుడు ఢిల్లీ ఎయిర్పోర్ట్లో దుర్గామాత పారాయణం చేసి వార్తల్లో నిలిచారు. దుర్గామాత పారాయణ కామన్గా చేసి ఉంటే ఎలాంటి సమస్య ఉండేది కాదు. కానీ ప్రేయర్ రూమ్లో ముస్లిం మహిళలు ప్రార్థన చేస్తున్నటువంటి టైంలో మాధవిలత ఆ గదిలోకి వెళ్ళి దుర్గా పారాయణం చేశారు. అది కూడా మనసులో కాకుండా బయటకు గట్టిగా స్థితించారు. అక్కడితో ఆగకుండా దానిని వీడియో తీసుకొని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ వీడియోకు ఈ హడావుడి మధ్య ఓ ప్రశాంత క్షణం, భారత హృదయంలోని దైవత్వానికి ప్రమాణం అంటూ వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు. సనపరిషదతి దుర్గాణి విశ్వాక్షామద్దేవో అతిదురితాత్యగ్నిః ప్రత్నోషితమీఢ్యో అద్వరేషు. శ్రేయస్సు కోసమే తాను దుర్గామాతను ప్రార్థించానని చెప్పుకొచ్చింది మాధవిలత. లోకకన్యాలం సాధనలో భాగంగా మొదట అంతరాత్మ సమతుల్యాన్ని సంపాదించాలని చెప్పారామె. ఢిల్లీ విమానాశ్రయం ప్రార్థన మందిరంలో నేను విశ్వమాత నుంచి శక్తిని పొందుతూ దుర్గా సూక్తులంలోని దివ్య శ్లోకాలతో లీనమయ్యానని చెప్పుకొచ్చారు. మాధవిలత వీడియోలపై ఇప్పుడు తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ప్రేయర్ గదిలోకి వెళ్ళి మాధవిలత దుర్గామాత పారాయణం చేస్తే తప్పు కాదు, కానీ పక్కన వేరే వాళ్ళు నమాజ్ చేస్తుంటే గట్టిగా చదవడం తప్పు అంటూ విమర్శిస్తున్నారు. మాధవిలత కావాలని ఇలా చేసిందంటూ కామెంట్స్ పెడుతున్నారు కొందరు. అంతేకాకుండా నిజంగా దేవుడిపై భక్తితో వెళ్తే ఎందుకు వీడియో తీసుకుంటుందనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకే ఇలా చేస్తున్నారంటూ సైతం జనాలు కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు మాధవిలత మద్దతుదారులు ఆమెకు సపోర్ట్ చేస్తూ తమ అభిప్రాయాలు సైతం చెబుతున్నారు. ప్రేయర్ రూమ్ కొందరి కోసమే నిర్మించారా? అందులో హిందువులు దుర్గామాత పారాయణం చేయకూడదా అని ప్రశ్నిస్తున్నారు. ఇక ఇటీవల కూడా మాధవిలత హైదరాబాద్లో ఏర్పాటు చేసినటువంటి ఇఫ్తార్ విందుకు సంబంధించినటువంటి ఫ్లెక్సీలను చింపివేసి వార్తల్లో నిలిచారు. ఇఫ్తార్ విందు అనేది పేదలకు పంచేటువంటి మంచి ఉద్దేశంతో నిర్వహించేదని, కానీ రాజకీయ నాయకులకు డబ్బున్న వాళ్ళకి ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. దానికి పబ్లిసిటీ ఎందుకు అంటూ కూడా తన అనుచరులతో కలిసి ఫ్లెక్సీ చింపేశారు. అప్పుడు కూడా మాధవిలత తీరుపై విమర్శలు వచ్చాయి. అయినప్పటికీ ఆమె వెనక్కి తగ్గకుండా తనకు నచ్చింది చేస్తూ ముందుకెళ్తున్నారు. ఇలా వరుస వివాదాల్లో నిలుస్తున్నటువంటి మాధవిలతపై బీజేపీ చర్యలు తీసుకోవాలనేటువంటి డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి. మరి పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. మరి అయితే ఇది ఇప్పటితోటి ఆగేది లేదు. గతంలో ఆమె ఆల్రెడీ ఇక్కడ ఎలక్షన్స్లో పోటీ చేసినప్పుడు కూడా చాలా రకరకాలైనటువంటి వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారారు మాధవిలత. ఎందుకంటే ఎలక్షన్స్ ప్రచారాల్లో విల్లు ఎక్కుపెట్టినటువంటి ఆ దృశ్యాన్ని, అటువైపు మసీదు ఉంటే అటువైపు ఆ విల్లుని ఎక్కుపెట్టే విధంగా ఆవిడ పోజులు ఇవ్వడం కూడా గతంలో తీవ్ర చర్చకైతే దారితీసింది. లేటెస్ట్గా ఇఫ్తార్ విందుకు సంబంధించినటువంటి ఫ్లెక్సీలు చించేయడం, ఇప్పుడు కొత్తగా అక్కడ ఢిల్లీలోని ఎయిర్పోర్ట్లో సంబంధిత ఆ మందిరంలో కూడా గట్టిగా అవతల వాళ్ళు ప్రేయర్ చేస్తున్నటువంటి టైంలో ఇప్పుడు ఈమె బయటికి స్తుతించడం, అది కూడా ఒక పెద్ద తీవ్ర చర్చకు దారితీస్తుంది. సో ఇలా మేజర్గా మాధవిలత ఏం చేసినా వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతూనే ఉన్నారు. అయితే ఒకవైపు ఆమెని సపోర్ట్ చేసేటువంటి వాళ్ళు ఉన్నా, కానీ మరోవైపు విమర్శించే వాళ్ళు చాలా ఎక్కువగా ఉంటున్నారు. ఎవరికి వాళ్ళకు ఎవరి గౌరవప్రదాలు అంటే వాళ్ళకు ఉంటాయి, అంటే ఎవరి ఇష్టాలు వాళ్ళు ఉంటాయి, ఎవరి దేవుణ్ణి వాళ్ళు మొక్కుకుంటారు. అలాంటి టైంలో పక్కన ఉన్నటువంటి ప్రేయర్ చేసేటువంటి వాళ్ళని ఎందుకు వెళ్ళి డిస్టర్బ్ చేయడం? అండ్ కొద్దిసేపు ఆగితే ఆ ప్రేయర్ అయిపోతుంది, దాని తర్వాత ఇన్ కేస్ ఈవిడ ఎంతసేపు అయినా ప్రేయర్ చేసుకోవచ్చు కానీ మరికొంతమంది కామెంట్ చేస్తున్నారు. ఇంకొంతమంది మాత్రం ఆవిడ చేసింది కరెక్టే, అక్కడ బిల్డింగ్ కట్టింది అండ్ అక్కడ మందిరం కట్టింది కంప్లీట్గా ఒక వర్గానికి చెందినటువంటి ప్రజలు మాత్రమే పూజించుకోవడానికి కాదు, అది అందరిది అని కూడా మరికొందరు కామెంట్ చేస్తున్నారు. ఇలా రకరకాలుగా ఎక్కువగా విమర్శలు వస్తున్నాయి, కానీ తక్కువగానే మద్దతుదారులు వస్తున్నారు. బట్ అయినప్పటికీ కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్ మాధవిలత చేస్తూనే ఉన్నారని కూడా చాలామంది కామెంట్స్ అయితే చేస్తూ ఉన్నారు. గతంలో ఎలక్షన్స్లో పోటీ చేసినప్పుడు విధంగా ఇలా ఒక్కొక్కటి చేస్తూ కూడా కంప్లీట్గా
అటు స్త్రీల పట్ల ఉన్నటువంటి ఆమె సైడు వాదించేటువంటి మాటలు కావచ్చు, ఆ దుస్తుల గురించి కావచ్చు, ఇలా రకరకాలుగా కొంతమంది హిందువులే ఆమెని కొంచెం అంటే అది స్త్రీ స్వేచ్ఛ, దాన్ని భంగం కలిగించేటువంటి హక్కు ఎవరికీ లేదు, అది ఎవరిష్టం వాళ్ళది, ఎవరి బట్టలు వాళ్ళు ఆటోమేటిక్గా ఎవరికి నచ్చినటువంటి బట్టలను వాళ్ళు వేసుకుంటారు, మీరెవరు ఎత్తి చూపడానికి అని కూడా ఈవిడ మీద కొన్ని క్వశ్చన్స్ అయితే పడడం జరిగింది. అండ్ దాని తర్వాత ఆవిడ కొన్ని ఇప్పుడు దైవత్వానికి సంబంధించినటువంటి ప్రతీక స్త్రీ, అలాంటప్పుడు పద్ధతిగా ఉండాలని, ఇలా రకరకాలుగా డే 1 నుంచి వెళ్ళి కూడా ఎలాంటి ఇష్యూస్ జరిగినా కానీ అక్కడి నుంచి వెళ్ళి స్టార్టింగ్ ఒక్కోటి వస్తుంది. ఇప్పుడు లేటెస్ట్గా ఢిల్లీలో జరిగినటువంటి ఇన్సిడెంట్ మరింత తీవ్ర చర్చకు దారితీసింది. సో మరి మాధవీలత ఢిల్లీ ఎయిర్పోర్ట్లో చేసినటువంటి ఇన్సిడెంట్ని పై మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేసి చెప్పండి.